పరిశుద్ధాత్మ దేవునికి వందనాలండి. మరి క్రిస్మస్ ఈవుల్లో ఉన్నాము కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళు చేసిన పనులు ఏంటంటే, మరి పుట్టిక దినం వచ్చింది కాబట్టి మనకి ఇయ్యాలకు ఒకటే పండగ కాబట్టి ఇల్లు దులుపుతాం కదా, అన్ని సామాన్లు బయటేసి తోముతాం, అన్నీ క్లీన్ చేస్తాం. కానీ మన హృదయాన్ని క్లీన్ చేసుకో. దేవుడు ఏమడుగుతున్నాడంటే, ఇల్లుని శుద్ధి చేసినట్టు నీ హృదయాన్ని కూడా శుద్ధి చేసుకో. సామాన్లన్నీ క్లీన్ చేసినట్టు నీ తలంపులను కూడా నువ్వు క్లీన్ చేసుకోవాలి. అప్పుడే నీ ఇంట్లోనూ నీ హృదయంలోనూ నీలోనూ క్రీస్తు పుడతాడు. అది నిజమైన క్రీస్తు పుట్టుక. ఎక్కడదక్కడ ఎట్టేసి యహలోక సంబంధిగా జీవించి మన మాటలు, మన తలంపులు, మన నడవడిక, మన చూపు, మన ప్రవర్తన ఇహలోకులతో సమానముగా ఉన్నప్పుడు నువ్వు ఇల్లు శుభ్రం చేసినా, ఇల్లు దులిపినా, బండ్ల కడిగినా, అన్ని తోముకున్నా నీలో క్రీస్తు పుట్టడం, నీ ఇంట్లో పుట్టడం కదండి. క్రీస్తు పుట్టికంటే చాలామంది పైన స్టార్ ఎడతారు. ఎందుకు ఎడతారు? మేము క్రైస్తవులమని. కానీ క్రైస్తవులకు ఉన్న లక్షణాలు వాళ్ళలో లేవండి. ఎందుకంటే క్రీస్తుని పోలి జీవించరు. మాటలు వేరేగా ఉంటాయి, వారి పనులు వేరేగా ఉంటాయి. పైన స్టార్ అనే కింద బారిని తాగేయడం, మరి డ్యాన్స్లు వేయడం, ఇంకా లోక కార్యాలు అవి ఇష్టమైనవి కావు. అప్పుడు దేవుడు మరి చాలా బాధపడతాడు. నా పుట్టిక దినం అని పేరు చెప్పుకుని లోకరీతిగా వీరున్నారు అని చాలా చింతిస్తాడు. ఎందుకంటే ఆయన నరావతారుగా నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పవిత్రపరచడానికి, నిన్ను నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన కన్యక మరియ గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఎందుకంటే నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి పుట్టాడు. కాబట్టి మన పాత రోత జీవితాలు మారడం లేదు. పారంపర్య క్రిస్మస్లే పారంపర్యంగానే చేస్తున్నాం. కానీ మన ప్రవర్తన కానీ మన యొక్క క్రియలు కానీ మారడం లేదు. మారాలని ఒక్కొక్క సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు ఆయుసు, నువ్వు ఇంకా మారుతావని. కాబట్టి ఈ సంవత్సరమైనా మారండి, హృదయం మార్చుకోండి, తలంపులను మార్చుకోండి, అలవాట్లను మార్చుకోండి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు నీలోనూ నీ కుటుంబంలోనూ క్రీస్తు పుట్టి అనేకులకు వెలుగుగా, అనేకులకు సాక్షులుగా మీరుంటారని, మీరు నేను ఉంటామని దేవుడు కోరుతున్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్టర్ గురించి మీరందరూ ప్రార్థించండి.